గుడ్ ఈవినింగ్. గాడ్ బ్లెస్ యూ ఫ్రమ్ ఎంవి సుబ్బారావు. ఈరోజు చిన్న వాక్యం చెప్పుకుందామండి. నేను చాలా రోజుల నుంచి వీడియో తీసా. సో దేవుడు నన్ను క్షమించిన కాక. ఈరోజు చెప్పబోయే వాక్యం కీర్తనలు 37వ అధ్యాయము 6వ వచనం. వెలుగు వలె నీ నీతిని అలాగే మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడి చేయును. సో మనం మన నీతిమంతులుగా ఆయన యథార్థవంతులుగా ఆయన సన్నిధిని నిలుచుకుంటే ఆయన మనుషులు పొగడుతాం కాదండి, దేవుడే మనల్ని నీతిమంతుడని యథార్థవంతుడని ఆయన్ని చెబుతాడంట. యోబు విషయంలో ఎలాగైతే చెప్పాడో మన విషయంలో కూడా యోబు యథార్థవంతుడు, నా సన్నిధిలో నిందారహితుడుగా ఉన్నాడని యోబు గురించి యెహోవా సాక్ష్యం చెబుతాడనమాట. సో యెహోవా అలాగే 11వ అధ్యాయం 7వ వచనం, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతుడు ఆయన ముఖదర్శనం చేసేది. యెహోవా నీతిమంతుడు, మనం కూడా నీతిమంతులంగా ఉండాలని, యెహోవాను అనుసరించాలని ఆయన నామములో ఎదుగుదాం. ఇటు కృప దేవుడు మనందరినీ దీవించిన కాక. థ్యాంక్ యూ అండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీ దయాకరుణాకరిస్తూ మా పై నుంచి మమ్మల్ని రక్షణ సదాకరమైంది. సుదర్శనం గలివిడి ఛానల్ చూస్తున్న వారిని, సుదర్శనం గలివిడి ఛానల్ని నన్ను 30 నూరంతలు ఫలించే మీకు అంతా మేము ప్రారంభం చేస్తున్నాం. నాజరేయుడైన యేసు అత్యున్నత నామంలో హృదయపూర్వకంగా ప్రార్థించి అడిగి పొందిన తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. సుదర్శనం గలివిడి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను రాజమండ్రి ఆర్యాపురం మురుగుంట అక్కడ బైబిల్ ట్రైనింగ్లో ఉన్నాను. ఇవాళకి మూడో రోజు. సో ఇంకా 37 రోజులు ఉంది. దేవుడు దీవించిన కాక. థ్యాంక్ యూ అండి. ఆల్వేస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.